అరుణాచల్ ప్రదేశ్లో కొండచర్యలు బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కమెంజ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో డిరాంగ్ తవాంగ్ రోడ్లో కొండచర్యలు భారీగా విరిగిపడ్డాయి. ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డిరాంగ్ తవాంగ్ మధ్య రోడ్డు 120 మీటర్ల మేర దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై తమ వాహనాలను వెనక్కి తీసుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. बैक करो जल्दी जल्दी लगा है यहाँ सही साइड में रुके सर जितनी सॉरी आदमी बताए पीछे ड्राइवर आएगा। भाई साहब हटाओ हटाओ కొండచర్యలు విరిగిపడుతుండటంతో దిరాంగ్ తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపై నిలిచిన రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అయితే రాళ్లను గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి రావడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో మనకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు వాహనాల నుంచి దిగి వెనక్కి పరుగులు తీశారు. గుట్టపై నుంచి బండరాలు పడడాన్ని గమనించిన కొందరు తమ కారులో నుంచి కిందకి దిగి పైనుంచి ఏదో పడుతుంది, త్వరగా కార్లను వెనక్కి తీయండి, బ్యాక్ మారో అంటూ కూడా వాళ్ళు అరుస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇలా వాళ్ళు వెనక్కి వెళ్ళండి అంటూ ఒక వ్యక్తి కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. ఇంకా వస్తున్నాయి, త్వరగా పదండి అంటూ మరొకరు కేకలు వేయడాన్ని వీడియోలో మనం క్లియర్గా చూడొచ్చు. అయితే కొన్ని వాహనాలపై బండరాళ్ళు, మట్టి పెళ్లలు పడడాన్ని కూడా గమనించవచ్చు. అయితే కొండచర్యలు పడడంతో రోడ్డు ధ్వంసమవడంతో పునరుద్ధరణ పనులైతే జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. బేసిక్ గా మనం ఈ పర్టికులర్ సీజన్ లో మనం చూసుకోవచ్చు, ఎక్కువగా టూరిజం వైపు అంటే ఎక్కడైతే మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, కొండచర్యలు కూడా ఉంటాయి. చాలా వరకు మనం అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అంటే మంచి మంచి ప్రకృతి అందాలని చూడడానికి వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి సమయంలో ఇలా అకస్మాత్తుగా కొండచర్యలు విరిగి పడుతూ ఉంటాయి. అంటే వర్షం పడిన తర్వాత కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి, దాని తర్వాత కూడా ఇలా కొండచర్యలు అకస్మాత్తుగా పడుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సంఘటన జరిగింది. ఒక్కసారిగా కొండచర్యలు విరిగి పడుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద బండరాలు పడుతూ ఉన్నాయి. అక్కడ కార్లు కూడా ధ్వంసమైన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందే వాళ్ళు అప్రమత్తమయ్యి వాళ్ళు వాహనాల నుంచి బయటకు దిగారు కాబట్టి చూసారా అసలు ఎలా పడుతున్నాయి పెద్ద పెద్ద బండరాళ్ళు, అక్కడ మట్టి కూడా పెద్ద ఎత్తున పడుతుంది. వాళ్ళు వెంటనే అప్రమత్తమై వెనక్కి వెళ్ళారు కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మనం కూడా అసలు అలా టూర్లకని వెళ్తూ ఉంటాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళే ప్రదేశాల్లో కూడా ముందు గమనించుకోవాలి అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు అయితే ప్రమాదవశాత్తు హఠాత్తుగా అకస్మాత్తుగా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతుంటే ఇంకొకసారి ఆ విజువల్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. बैक मारो ये देखो जाने वाला रोड भाई बैक करो